సార్ ఏ ఏమంటారు, ఏ వ్యూహాలు అంటున్నారు కదా, ఏ వ్యూహము అంటే అసలు వ్యూహమే లేనోడు వ్యూహం రచిస్తున్నారు అంటున్నారు మీరు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకేముందా రచించడానికి? ఇప్పుడు మీకు 11 సీట్లు ఇచ్చారు అంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కనీసం ఎప్పుడూ ఓటమి మెరిగిన పులివెందుల ప్రజలన్నా మీ మీద ఆశ పెట్టారు కదా. కనీసం ఆ ప్రజలకు కూడా మీరు ఏ సమాధానం చెప్తారు? అసెంబ్లీకి ఎగ్గొట్టి మేము ఎట్టా అసెంబ్లీకి పోలేము, పోతే వాళ్ళు అంటే తీసుకోలేదు. మీరు ఇదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించాడు. అంతకు ముందు చెప్పాడు, మొదటి ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు చెప్పాడు, ఈ రోజుకు మాట్లాడుతున్నాడు. అంటే మనిషి అన్నవాడు గెలుపోటములను తీసుకోగలగాలి సార్. అంటే నువ్వేం పెద్ద మోనోపోలీగా నేను గెలిపే, నేను జగన్మోహన్ రెడ్డి అని ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగానే చేస్తా, లేకుంటే నేను చేయలేను. నేను చూశారు కదా అసెంబ్లీలో తడపడినాడు ఆయన. రెడ్డి అనే మాట కూడా మర్చిపోయినాడు, ఏం చెప్పాలో తెలియక. నేనేమంటున్నానంటే ఆ మనిషి ఆ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు సార్? ఇప్పుడు మీరు రాయలసీమ వాసిగా అన్నారు, రాయలసీమలో అనేక రకాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అన్నారు, మా ఊర్లో కూడా జరిగాయి. పాపం 4 బ్రెడ్లు 2 వాటర్ ప్యాకెట్లు రాజశేఖర రెడ్డి మాకు దేవుడని ఆయన పేరు చెప్పుకొని దాచుకున్న నాయకులంతా ఆయన ఆత్మగన, అంటే ఆయన చనిపోయినాడు, ఆయన ఆత్మగన మాట్లాడితే పట్టుమంది 10 మంది పేదవాళ్లకు పట్టిడు అన్నం పెట్టలేదు, మీరు నా అనుచరుల తల ఎక్కడ పెట్టుకుంటారా అని అడుగుతుందేమో. అట్లుంది మా పరిస్థితి. మా ఊర్లో ఈరోజు చేసినటువంటి పుట్టినరోజు వేడుక 4 బ్రెడ్లు 4 ప్యాకెట్లు, 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన వాళ్ళు. వాస్తవికత ఇది. అంటే ఒక ఓటమిని ఎవరు తీసుకోలేకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, 23 సీట్లు ఇచ్చి ఎన్నో అవమానాలు చేస్తే ఒక్క సీటు లేదు, 2 చోట్ల ఓడిపోయినావు, ఆ గెలిచిన సీటు కూడా లేదని 1000 అవమానాలు భరించిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు బాధ్యతాయుతంగా మీరిచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని చెప్పి ప్రతి డే 1 డే 2 నుంచి వాళ్ళకి అండగా ఉన్నారు సార్. అందుకే ప్రజలు నమ్మారు. ఎస్, వీళ్ళు కదా మనకు కావాలి, వీళ్ళు కదా నిలబడాలి, మనం తప్పో ఒప్పో ఓడించాం. ఒకవేళ ఏదో చాలా బాగుంది ఆయన రుద్దుతూ ఉంటే ఏ పన, చాలా బాగుంది ఆయన నెత్తిని ముద్దు పెడుతూ ఉంటే ఒక ఓటు వేద్దాం అని పొరపడ్డారు. కానీ ఆ పొరపాటు తెలుసుకోవడానికి ఇక్కడ మహోన్నతంగా నాయకులు నిలబడ్డారు. వాళ్ళ ఓటమి ఏమీ చేయలేకపోయింది. ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండగా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను ఒప్పుకోను, నేను లేస్తా, నేను అరుస్తా అంటున్నాడే కానీ ఎక్కడికి రాలా. నువ్వు రా అసెంబ్లీకి. కొన్ని వందల మంది మహిళలను కూడా చూడకుండా వాళ్ళ ఫ్యామిలీలతో అవహేళన చేసినోడు ఒకసారి వచ్చి చూడు, వాస్తవ పరిస్థితుల్లో నిలబడుకో, పోరాడు. అది కదా నేను వెళ్ళిపోయి ఒక్కరోజు చూసుకోలేను అంటే. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అవినాష్ రెడ్డి గారిని రిజైన్ చేసి ఈయన ఎంపీగా పోటీ చేస్తే మేమేమి తిక్కోళం అనుకుంటున్నారు మీరు రాయలసీమలో కడప? మాకు ఎంత మంచి అవకాశం. అప్పుడెప్పుడు 4,000తో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు. 40,000తో 4 లక్షలతో ఓడియడానికి రెడీగా ఉన్నారు కడప జిల్లా ప్రజలు. అబ్బా ఏం అవకాశం సార్ అది. నిజంగా ఆయన ఎంపీగా నెట్టబడితే జమలమడుగు, ప్రొద్దుటూరు, కడప, ఇంకా మొత్తం ఆ 7 సెగ్మెంట్లలో 10,000 వరకు ఎంత మంచి అవకాశం అండి. ఇది మీరు చేసిన పరిపాలనకు. మళ్ళీ తగుదునమ్మా అంటూ ఇక్కడ ఎంపీగా వస్తావా అని నిజంగా ఓటర్లకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే. డ్యామ్ ష్యూర్ 100% ఓడిపోతాడు. మీరు నమ్మండి. 99 ద్వారా రాసుకోండి. మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఓడిపోతారు. నా వర్మ గారు నేను చెప్తున్నాను, ఈరోజు డిపాజిట్ రావు తల ఉంచుతాను అంటే ఏమండి ఛాలెంజ్లు మామూలే కదా అన్నారు. బట్ ఈరోజు ఎవరండి? ఎక్కడ గేటు దాకా నిలన్నాడు, ఎక్కడ జోగి రమేష్, ఎక్కడ 21, 22, 23 వీ విల్ ఫినిష్, ఏడున్నారు వీళ్ళంతా? పేరుని నాని ఏడి, కొడాలి నాని ఏడి, ఆ రోజమ్మ ఎక్కడుంది? లేరు కదా. బట్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉండదు. మీరు ఎన్ని బీజేపీని మాట్లాడినా పేరుని నాని ఇలాంటి వాళ్ళు కూర్చొని మోడీ గారు ఇది తప్పండి, మీరు ఎలా కలుస్తారు అని కలవనీయకుండా చేయడానికి కొన్ని తోలు బొమ్మలు అట్లా ఆడారు. కానీ అక్కడ ఎవరో కాలు వచ్చిందో లేదో అనకు తలకనే చేతులు ఎత్తుకుంటూ పోతున్నారు. సార్ మా 4 ఎంపీలు మీకే అండి మద్దతు, రాజ్యసభలో కూడా మీకే అండి మద్దతు అని చెప్పి. బట్ ఈరోజు ఇదే మీరు అన్నట్టు ఆ కేసుల నుంచి బయటపడటానికి ఏం సార్, కేసుల నుంచి బయటపడటానికి ఇద్దరు కేసుల్లో ఉన్నవాళ్లే. రేపు పొద్దున్నే ఇద్దరు కూడా అనర్హులైతారు. ఒకటి అవినాష్ రెడ్డి, సాక్షాత్తు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన, ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి.
మొన్నటికి మొన్న అంటే కూడా ఎవరి మీద కేసులున్నా వాళ్ళు అనర్హులు అవుతారా? 100% సార్. కేసులు లేని రాజకీయ నాయకులు ఎవరున్నారు నాగేంద్ర గారు? 32 ఛార్జ్ షీటు, 18 ఈడీ కేసులు. వాటికి తీర్పు వస్తే అనర్హులుగా ఏమవుతారు సార్? వాటికి తీర్పు వస్తే నువ్వు వెళ్తే కదా. రాజకీయ నాయకులు చాలా మంది మీద కేసులు ఉన్నాయి కదా, అనర్హులు అంటే ఎవరో చాలా మంది లేచిపోతారు. ఇప్పుడు నాకు తెలిసి ఆమె ఎవరు, శశికళ కంటే ఇతని మీద ఎక్కువే ఉన్నాయి కేసులు. గబగబా చేసి ఆమెను అనర్హురాలు చేసినారు. ఇతను 10 సార్లు అనర్హుడు. వాస్తవికతగా అంతే కదా సార్. ఇప్పుడు ఆమెను దమదమా తీసుకొచ్చి ఆమెను అనర్హురాలు చేసినారు. బట్ ఈయన అంతకంటే 5 రెట్లు అనర్హురాలు. మనం చెప్పింది కాదు అది. ఈయనకి నిజంగా ఈయన చేసిన శిక్షలకు 400 సంవత్సరాలు జైలు శిక్ష 8 పడాలని బొత్స గారే మాట్లాడినారు. అవన్నీ వాస్తవాలు. నేను ఇంకోటి, మీరు కడప గురించి మాట్లాడారు కదా. 400 సంవత్సరాలు జైలు శిక్ష అసలు ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? 400 సంవత్సరాలు మీకు వర్మ గారు మీకు తెలియదు. మీరు ఫారిన్ లో అక్కడ చేసినటువంటి చట్టాలు అంటే నేరాలను బట్టి అతనికి ఎన్ని సంవత్సరాల శిక్ష, అతని జీవితకాలం అనేది సెకండరీ. కానీ అక్కడ ఉన్నటువంటి లా ప్రకారం ఏం చేస్తారంటే వాళ్ళు ఇతను చేసిన చట్టానికి యాజ్ పర్ ఎన్ని రోజులు అర్హులు ఇతను అని చేస్తారు. చాలా మంది సైకోలు అంటే చిన్నపిల్లల్ని మర్డర్ చేసి పడ్డాయి శిక్షలు. ఆంధ్రప్రదేశ్ ఇండియా వరకు మాట్లాడదాం, విదేశాలు మనకెందుకులేండి, అక్కడ చట్టాలు వేరు. నేను అడిగింది బొత్స గారు చెప్పిన విషయాన్ని నేను ఇప్పుడు ఉటంకించాను మీ ముందు అంతే. రెండో విషయం ఏంటంటే, మీరు కడపలో ఎంపీగా నిలబడతారా లేరా అంటే వాళ్ళకు ఉద్దేశం లేదు. దీన్ని ఇప్పుడు ఆయన అధికారంలో లేడు, పాపం ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన మీద పుకార్లు పుట్టించాల్సిన అవసరం కూడా లేదు. అంతకంటే నేనైతే చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారే కంటిన్యూ అయితే ఒక ఎంపీ అన్న ఉంటారు వాళ్ళు. ఆయన్ని రిజైన్ చేసి ఈయన వస్తే మొట్టమొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి కడపలో ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మా జీవితాలను నాశనం చేసి మాకు ఒక్కరోజు కూడా 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వకుండా, ఎమ్మెల్యేలను కలవకుండా, అంత మోనోపోలీగా మమ్మల్ని ఒక బానిసలుగా చూసి మమ్మల్ని చిత్తుగా ఓడిపోవడానికి కారణమైన ఆయన వచ్చి మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని ఎంపీగా నిలబడితే ఇదే మనకు సరైన అవకాశం, ఇదే మనకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఆయనకు ఆ ఓటమి విలువేందో తెలియాలి అని చెప్పి 100% కడప ఎంపీ సీట్లో నేను ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఆయన గన రిజైన్ చేస్తే 100% ఇంకొక ఎంపీ సీటు ఎన్డీఏ కూటమికి ఖాయం. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఆయన మళ్ళా పైకి పోయి నేను అక్కడ చెప్పుకుంటాను, నేను ఇక్కడ చెప్పుకుంటానండి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ సార్ 1 minute. మీరు ఇంకో మాట అడిగారు, పవన్ కళ్యాణ్ గారు హద్దు మీరితే. అది ఎందువల్ల వచ్చిందంటే సార్, ఇప్పుడు ఒక సహృద్భావ వాతావరణంలో తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ అంటే 100 రకాలుగా మనల్ని వైసీపీ నాయకులు కావచ్చు అనేక రకాల కుట్రలతో విడదీయాలనుకున్నా ఏదో 1-2 చెదురుమొదురు సంఘటనలు తప్ప స్వచ్ఛంగా ఈ పరిపాలనను కూల్చాలి, ఈ రాక్షస పరిపాలన దించాలి అనుకున్న ప్రతి ఒక్కరూ 100% మమేకమై, ఇది తెలుగుదేశం కాదు, ఇది జనసేన కాదు, ఇది బీజేపీ కాదు, ముగ్గురం ఒకటే, ముందు మన కర్తవ్యం ఒకటే అని చెప్పి అంత గొప్పగా కలిసినటువంటి దీన్ని ఇలా ఉన్నప్పుడు రేపు పరిపాలన కూడా అంతే గొప్పగా ముందుకెళ్తుంది. అంటే ఎవరు ఊహించినంత విధంగా, అంటే మేమేదో చీల్చాం 6 రోజులు అన్నది ఒక్కరోజు డే వన్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వాళ్ళని ఉపయోగించి డే 1 ఎంతో మంది అవ్వాతాతలు, దివ్యాంగులు వాళ్ళ ముఖంలో వెలుగు చూస్తూ ఒక్క రోజులో సాయంత్రానికి పెన్షన్ పనిచేసిన చరిత్ర సృష్టించింది గవర్నమెంట్. మరి ఇటువంటిప్పుడు వాళ్ళు ఏదో కొన్ని చోట్ల అంటే తెలుగుదేశం వాళ్ళను జనసేనలో తెలుగుదేశం వాళ్ళు కాదు, కానీ మా పార్టీ నాయకుడిగా ఇతర వాళ్ళకి సలహాలు ఇచ్చేది కాకుండా మీరు ప్రోటోకాల్ పాటించాలి. ఓకే, నేను గవర్నమెంట్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాను. నేను ఒక ఉప ముఖ్యమంత్రిని. ఈ టైంలో ఇంతకు ముందు నాకు సలహాలు ఇచ్చినట్టు గవర్నమెంట్ గురించి వ్యతిరేకించకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలిస్తే 5 రూపాయలు పనిచేయని గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సరిగ్గా పట్టుమని ఒక నెల రోజులు కాకముందే మనం ఒకరి మీద ఒకరు విమర్శలు కానీ, అంటే మనకు ప్రభుత్వం వచ్చిందని ఒక అధికారిని దురుసుగా మాట్లాడటం కానీ, ఇటువంటివి జనసేనలో నేను ఉపేక్షించను. మీరు అది నోట్ దిస్ పాయింట్. మన పార్టీలో అంటే వేరే పార్టీలో మాట్లాడితే వాళ్ళకు ఒక అజెండా వాళ్ళకు ఒక నాయకత్వం, కానీ జనసేన పార్టీలో ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘించడం కానీ, కలెక్టర్లను ఐపీఎస్ అధికారులను ఆడ కూర్చొని మనం ప్రోటోకాల్ లేకుండా మేము మా గవర్నమెంట్ అని
ఇర్రెస్పెక్ట్ గా వాళ్ళని ప్రశ్నించడం కానీ ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ జరిగితే నేను 100% చర్య తీసుకుంటాను. షోకాజ్ నోటీస్ ముందు ఇస్తాను. మీ షోకాజ్ నోటీసు నేను సాటిస్ఫై కాకపోతే డెఫినెట్లీ మీ మీద చర్యలు ఉంటాయి అనేది మా నాయకుడు ఎప్పుడు మనసులో ఎదుపెట్టుకోడు, కరాఖండిగా చెప్తాడు. 100% మేమందరం స్వాగతిస్తున్నాం. ప్రతి జన సైనికుడు, జనసేన నాయకుడు మనస వాచ మా నాయకుడి యొక్క ఏ మాటను 100% శిరసావహిస్తాం. ఆయన చెప్పిన మాటే మేము తూచా తప్పకుండా. అనుష గారు. వర్మ గారు నమస్తే అండి. పెద్దలందరికీ కూడా నమస్కారం. ఓకే అనుష గారు, ఏంటి బాగా ట్రోల్ అవుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవుతున్నదని, అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచే విపరీతంగా దాన్ని ఏవో వండి వార్చుతున్నారట. ఆయన ఇలా వెళ్ళిపోతాడు, ఢిల్లీ వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, భారత్ గారు వస్తున్నారు, ఇవన్నీ కూడా. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు చాలా పెద్ద టాస్క్ ఆయన ముందు ఉంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా అడుగులు వేస్తారన్న దాని మీద కూడా మరొక వైపు అసలు అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకుండా విపరీతమైన కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నారట, అడ్డగోలుగా కేసులు పెడుతున్నారట, మర్డర్లు చేయిస్తున్నారట. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఆయన రోడ్డు ఎక్కితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అని వైసీపీ శ్రేణులు మాట్లాడే అంశం. సార్, మీరు అంటున్న మాటలకి నిజంగా లాస్ట్ ఏదైతే క్వశ్చన్ అడిగారో దాన్ని నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే జనరల్ గా చేతకాని వాడు ఏం చేస్తాడు, నేను లేస్తే మనిషిని కాదు అంటాడు. మనం ఏం చేస్తాం, ఎప్పుడు లేస్తాడో అని చూస్తాం. అసలు నేను మనిషిని కాదు అని చెప్పేసి ఇంత ఎలివేషన్ వేసుకుంటున్నాడు, అసలు ఎప్పుడు లేస్తాడో అని చూస్తాం. తీరా చూస్తే అక్కడ లేవడు పెట్టడు. అది పరిస్థితి ఈరోజు. మీరు అంత పెద్ద ఎలివేషన్ జగన్మోహన్ రెడ్డికి వేయకండి దయచేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయస్థుడు, అత్యంత పిరికివాడు. ఎందుకు, మీరు ఓడిపోయిన వెంటనే రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా ఉండడానికి భయపడుతున్నారు. తెలంగాణలో ఇల్లు లేదా, ఉండలేడా, అక్కడ కూడా ఉండడానికి భయపడి పక్క రాష్ట్రమైన బెంగళూరుకి పారిపోయాడు. దేనికి పారిపోయాడు? ఈరోజు మనం మొన్న నెల్లూరు వచ్చినప్పుడు చూసాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కదా, ఈరోజు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పొజిషన్ కూడా లేదు అతనికి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి క్యాబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఎందుకండి? ప్రైవేట్ సెక్యూరిటీ, అది కూడా దేనికోసం? ఒక జామర్ల వెహికల్ పెట్టుకుని ఈరోజు కాన్వాయ్ కింద ఎందుకు వస్తున్నాడు అంటే అత్యంత భయస్తుడు జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన మాజీ సీఎం కదా, ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ సీఎం. దానికి భయం అని ఎందుకు అనుకోవాలి? సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు కదా. దేనికి సెక్యూరిటీ అండి? ఏం చేశాడు? మాజీ సీఎం అండి ఆయన, ఒక సీఎం స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సెక్యూరిటీ అంటే, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు, ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆయన ప్రజల్లో ఆకర్షణ కలిగిన కాదండి. ఆయన ఒక సినిమా యాక్టర్. వర్మ గారు, మీరు ఆ కాన్వాయ్ చూసారో లేదో నాకు తెలియదు. ఓకే, జామర్ వెహికల్ ఇవన్నీ కూడా సీఎం, మీరు సీఎం వదిలేసేయండి, ఆయనకి ఈ రోజు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఉందా లేదా, క్యాబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఆయన అర్హుడు కాదు. అవునా కాదా? యాజ్ పర్ లా మనం మాట్లాడుకుందాము, యాజ్ పర్ ప్రోటోకాల్ మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కోసం మనకెందుకులేండి, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం. నేను డబ్బులు ఇస్తున్నాము, మనం ఇస్తున్నాము, అతను తగలబెట్టుకుంటాడు, అంతా మనకు అనవసరం అండి. అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని చెప్తున్నాం. సో అత్యంత భయస్థుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మీరు దయచేసి మీడియాలో ఈ ఎలివేషన్ చేయొద్దు. నేను వస్తే మనిషిని కాదు, నేను వస్తే ఆయన అన్న మాటలు కదా నిషా, నేను అనట్లేదు. ఆయన డైరెక్ట్ గా హెచ్చరించిన మాటలు నేను చెప్పాను. నేను అదే అంటున్నా, మేము కూడా అదే అడుగుతున్నాం. ఆయన కూడా రమ్మని చెప్తున్నాం. యలహంక ప్యాలెస్ వదిలేసి 100 ఎకరాల ప్యాలెస్ ఏదైతే కట్టుకున్నామో దాన్ని వదిలేసి బయటికి రండి, బయటకు వచ్చి చూపించండి. ఈ రోజు రాష్ట్రంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మీరు నుంచుని మాట్లాడలేకపోతున్నారు? ఏది జరగట్లేదు కాబట్టి. అదంతా మీ యొక్క సాక్షి మీడియా యొక్క సృష్టి కాబట్టి, కథనాలన్నీ సాక్షి మీడియా సృష్టి కాబట్టి. సో ఇలాంటివి చాలా విన్నామండి. గత 5 ఏళ్లుగా మేము చాలా ఉన్నాం. మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి చాలా విన్నాం. కానీ ఎక్కడా కూడా జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి కేవలం అతని యొక్క కార్యకర్తల్ని, క్యాడర్ ని ఒక భ్రమలో ఉంచడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక భ్రమలోనే ఉంచుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ముందుగా కొట్టేది ప్రజలో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కాదని. కడుపు మండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత ఇబ్బంది పెట్టినా కొట్టడానికి సిద్ధంగా లేదు.
ముందు కొట్టేదానికి సిద్ధంగా ఎవరున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు. ఈ రోజు కడుపు మండిపోయి వాళ్లే ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని ఇంత రెచ్చగొట్టి ఈ రోజు సమాజం మీదకు వదిలేసావు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టమన్నావు, జనసేన పార్టీ వాళ్ళని తిట్టమన్నావు, బీజేపీ వాళ్ళని తిట్టమన్నావు. రాష్ట్రంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎవరినైనా సరే, ఆఖరికి అమరావతి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నీ గురించి వ్యతిరేక గళం వినిపిస్తే అందరినీ తిట్టమన్నా, కేసులు పెట్టమన్నావు. ఈ రోజు రాష్ట్రాన్ని వదిలి పారిపోయావు. మాకు కనీసం భరోసా ఇవ్వడానికి కూడా నువ్వు ముందుకు రావట్లేదు, ముంచోవట్లేదు అని చెప్పేసి ముందుగా ప్రశ్నిస్తున్నది ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళే ఈ రోజు మమ్మల్ని నిండా ముంచేసావు, డబ్బులు పెట్టమన్నావు, కాంట్రాక్ట్లు అన్నావు, అవన్నావు, ఇవన్నావు. ఈ రోజు ఏది చేయకుండా వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయావు. కనీసం లోకల్ నాయకులు కూడా ఈ రోజు బయటకు వచ్చి మమ్మల్ని ఆదుకునే పాపాన్ని లేదు అని చెప్పేసి కార్యకర్తలందరూ కడుపు మండిపోయి ఉండి వాళ్ళ దగ్గర కాపాడుకోవడానికి అక్రమంగా కేసులు పెడుతున్నారట, హత్యలు చేస్తున్నారట, నిజమా? ఒక్క నిమిషం అండి. అక్రమంగా కేసులు పెట్టేది ఎవరో సిఐడి అనే వ్యవస్థని ఎంత దారుణంగా వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ దొడ్లో కట్టేసిన ఏవైతే జంతువులు, ఈ పెంపుడు జంతువులు ఉంటాయో అవి ఎట్లా వాడతారో అట్లా వాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే సిఐడి కేసులు అంటే ఎవరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాల గురించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ముసుగేసుకుని కూర్చున్న వ్యక్తి తప్పుడు విధానాల గురించి మాట్లాడితే ఎప్పుడూ కూడా సిఐడి నోటీసులు మాకు తెల్లవారుజామున పంపించిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కేవలం ఎవరైతే తప్పుడుతో బట్టి ఈ రోజు అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, అవినీతి చేశారో వీళ్ళందరినీ మాత్రమే ఈ రోజు ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నుంచో పెడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికి శిక్షలు పడేలా చేస్తాము. ఎవరెవరున్నారు రెడ్ బుక్ లో? అనుష గారు మీరు రెగ్యులర్ గా కొద్దిగా యాక్టివ్ గా ఉంటుంటారు టీడీపీతో. రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారండి? ఆ లిస్ట్ ఏమైనా కొద్దిగా చెప్తారా? వస్తాయండి, అన్ని వస్తాయి బయటికి. మీకు ఒక్కొక్కటిగా వచ్చినప్పుడే రెడ్ బుక్ లో ఎవరున్నారు, ఏముంది, అసలు ఏం చేశారు అని చెప్పేసి అన్ని బయటికి ఖచ్చితంగా తెలుస్తాయి. ప్రతి ఒక్కరికి లీకులు లేవా? ఏ లీక్స్ లేవు, మీకు తెలుస్తాయి. ఎవరు లేరనేది రాష్ట్రంలో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా అవినీతి చేశారో, ఎవరైతే కేవలం కక్షపూరిత రాజకీయాలు చేశారో, ఎవరైతే అన్యాయంగా ప్రతిపక్షాలను, ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని, క్యాడర్ ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఈ రోజు రెడ్ బుక్ లో ఖచ్చితంగా చోటు సంపాదించుకున్నారు. వాళ్ళందరికీ శిక్షలు పడేలా మేము చేస్తాం. బాల్కోటి గారు చెప్పండి వర్మ గారు. ఏంటి విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారని, మరొక వైపు నెల రోజుల్లోనే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. వర్మ గారు ధన్యవాదాలు. నాగేంద్ర గారికి, ఉండబల్లి అనుష గారికి, అలాగనే వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారికి కూడా నమస్కారాలు. నిజంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాన్ని నేను స్వాగతిస్తా, అభినందిస్తా. తర్వాత వైసీపీ తరఫున పులివెందుల్లో ఎవరిని పోటీ పెట్టి నిలబెట్టినా ఆ పులివెందుల సీటుకి దళితులను కూటమి అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కోరుతారు. అప్పుడు అభ్యర్థులు కూడా కలర్ చేసేస్తారా? పులివెందుల చరిత్ర మార్చాలంటే దళితుడే పోటీ చేయాలి కూటమి తరఫున. 1977 నుంచి ఒక అడ్డా అయిపోయింది వైఎస్ కుటుంబానికి పులివెందుల. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం లేదా అనేది తెలియాలంటే మా దళిత కులాల నుంచే ఒక అభ్యర్థిని పోటీగా నిలబెట్టాలి. ఓ మాట ఏంటంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పూలమ్మిన చోట కట్టెలమ్మటానికి సిద్ధపాటు పడే వ్యక్తి కాదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేడు ఆయన. 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 151 స్థానాలతో పాటు ప్రజాస్వామిక పద్ధతిని వదిలేసి చాలా వీరవిహారం చేయబట్టి ఈ రోజున 11 సీట్లతో తిరిగి అసెంబ్లీకి వెళ్ళాలంటే నగుబాటే. వెళ్ళలేడు. వెళ్ళటానికి కూడా మనస్కరించే మనిషి కాదు ఆయన. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో 11 వచ్చినా, 18 వచ్చినా, 24 వచ్చినా, 26 వచ్చినా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఆ బాధ్యత నిర్వహిస్తేనే అది ప్రజానాయకుడు అవుతాడు. ప్రజలు కూడా అభినందిస్తారు. గతంలో 94లో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వేరే పార్టీలో పోలా, బాధ్యతగానే పనిచేశాడు. 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యాడు ఉమ్మడి కాంగ్రెస్. పిఆర్పికి 18 వచ్చినాయి.
తర్వాత తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి 23 వచ్చింది. 23 వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఓర్పుతో, నేర్పుతో, ధైర్యంతో, సహనంతో పోరాడాడే తప్ప బీరుడిలాగా పారిపోవాలి. చాలా ఇబ్బంది పెట్టినా కూడా అన్ని ఇబ్బందులను కూడా ఒక యోగిలాగా ఎదుర్కొన్నాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. 11 మీకున్న అర్హత అని ప్రజలు భావించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు మీరు మీరే చెప్తున్నారు పార్లమెంటుకు పోటీ చేస్తారంట, ఆయన కేసులు ఉన్నాయంట, అవి ఎదుర్కొంటాడంట, వాటిని తట్టుకుంటాడంట. మీరే చెప్తున్నారు కదా పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తున్నాడు అంటే ప్రజల కోసం కాదు కదా, ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు కదా, కేసుల కోసమే కదా. ఇందాకనే బట్టి విక్రమార్క పిలిపించాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులారా రండి అని చెప్పని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సంయుక్తంగా పిలుపునిచ్చారు. మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సన్నివేశం రాజశేఖర రెడ్డి గారు లాంటి యొక్క పెద్ద వ్యక్తి, ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ధీరోదాత్తమైన నాయకుడి యొక్క జయంతి సభని అటు కూతురు, ఇటు కొడుకు, అటు తల్లి, అది ఈ విధమైన పద్ధతిలో విడివిడిగా ఇలా సభలు పెట్టుకోవడం అనేది మరి ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా మరి అది సంతోషపడుతుందా, క్షోభిస్తుందా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను అనకూడదు, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పరుష విమర్శలు చేయటం కానీ, అశాస్త్రీయమైన విమర్శలు చేయటం కానీ ఇవన్నీ మేము చెయ్యం. కానీ విజయమ్మ గారు వేడుస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పరామర్శించలేదు. తర్వాత వేరే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఆయన అలా ఒకసారి అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమీక్షించుకోండి ఒకసారి, ఎందుకు ఓడిపోయామని. ఈవీఎంల మీద నెపమేమాకండి, ఈవీఎంల మీద నెపం, కూటమి యొక్క సూపర్ 6 మేనిఫెస్టో మీద నెపం ఏమాకండి. మీ ఓటమి మీ చేతుల్లోనే ఉంది. నేనేనాడు చెప్పాను, యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఏం చెప్పాము వర్మ గారు, మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుందా, డాక్టర్ చేతిలో ఉంటుందా, మన అమ్మ చేతిలో ఉంటుందా, అయ్య చేతిలో ఉంటుందా? మన చేతిలో ఉంటుంది మన ఆరోగ్యం. నీ పరిపాలన నీ చేతుల్లో ఉంది. నువ్వు కూర్చున్న కొమ్మను నరుక్కున్నావు, నువ్వు తిట్టున్న కంచంలో అన్నం వేసుకున్నావు. కొంతమంది ప్రాణాలు పోతే కూటమి విజయం వచ్చింది, మానాలు పోతే కూటమి విజయం వచ్చింది. సార్ 5 సంవత్సరాలు 1825 రోజుల ప్రభుత్వ పరిపాలన గుర్తుపెట్టుకోండి వర్మ గారు, అండర్లైన్ చేయండి. 1825 రోజుల పరిపాలన. ఈ 1825 రోజుల్లో 1631 రోజులు అమరావతి ఉద్యమం, 1300 రోజులు విశాఖ ఉక్కు ఉద్యమం, 53 రోజులు అంగన్వాడీ టీచర్ల ఉద్యమం, దాదాపు 100 రోజులు ఇసుక కార్మికుల ఉద్యమం, టీచర్ల ఉద్యమం, ఆశా వర్కర్ల ఉద్యమం, పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం. అసలు ఏ సామాజిక వర్గం రహదారి మీద లేకుండా ఇళ్లలో ఉండాలి చెప్పండి? అసలు ఎలా గెలుస్తాం అనుకున్నారు మీరు? ఓ చిన్న కథ చెప్తా మీకు ఈ సందర్భంగా. అడవిలో 4 సీమలు పోతున్నాయంట, ఎదురుగా ఏనుగు వస్తుందంట. మొదటి సీమ అందంట, రైడ్ ఎవడ వస్తున్నాడు ఎదురుగా గుద్ది చంపుదామని. రెండో సీమ అందంట, ఎందుకురా వాడిని గుద్ది చంపుతున్నారు, ఉన్నాం కదా కాళ్ళు చేతులు తీసేద్దామని. మూడో సీమ అందంట, ఎందుకురా చంపటం, రక్తం గెట్టడం ఇవన్నీ ఎత్తి అవసలేద్దాం ఉందంట. నాలుగో సీమ ఉందంట, తెలివిగా నారాయణమూర్తి గారికి కోపం వస్తున్నాం, మనకెందుకురా, మన మానాన్ని మనం పోదాం, దాని దారిని అది పోద్దన్నట్టు. ఏం చెప్పింది వైసీపీ? ఓయినాట్ 175 అని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? ఓయినాట్ కుప్పం అని చెప్పింది, ఓయినాట్ మంగళగిరి అని చెప్పింది, ఓయినాట్ పిఠాపురం అని చెప్పింది. పవన్ కళ్యాణ్ని గేటు కూడా తాకనివ్వం అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళంతా అసెంబ్లీ పోయి ఏం చెయ్యాలి? 25 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. 164 మంది పెద్ద సైన్యంలాగా ఉంది, ఏం మాట్లాడతాడు ఆయన? ఎక్కడ కూర్చుంటాడు? ఆఖరికి ప్రతిపక్ష హోదా నడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీకి వెళ్దామనే ఆలోచనకు వచ్చాడు. మీ అమ్మగారికి, చెల్లెల గారికి సార్ ఆ గొడవల్లోకి నేను పోన్లే. కానీ అంటే పరిపాలనను ఇబ్బంది పెట్టుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఒక మాట గమనించండి, వాళ్ళ అధికార పత్రికలో రాజశేఖర రెడ్డి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు సార్, నివాళులు అర్పిస్తారు. ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు. అది 6 పత్రికల్లో ఉండేది తప్ప. అంటే నిస్తేజం అయిపోయింది. అంటే విజయం వస్తేనేమో వీర విహారం చేస్తారా, అపజయం వస్తేనే ప్రజాస్వామ్యంలో ఈవీఎంల మీదో ఇంకో దాని మీద నిందేస్తారా? నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో వైసీపీ పార్టీకి వచ్చిన ఓటు 1 అక్కడ కూర్చున్న 2 ఏజెంట్లు, వచ్చిన ఓటు 1. అంటే ప్రజలు ఎంత
తిరస్కరించాలని భావించారో దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఓర్పుగా పోరాటం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవచ్చు, తప్పు లేదు, నేనే విమర్శలు చెప్పాను. కాబట్టి మీరు ఏదో దాడులు అన్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అని. ఒక్కొక్క ప్రాణపోయిన సంఘటన చెప్పండి సార్. ఈ 25 రోజుల్లో తెలుగుదేశం కూటమి పార్టీ కారణంగా అది నారాయణమూర్తి గారు చెప్తారు. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి, మళ్ళీ ఇస్తాను. నారాయణమూర్తి గారిని అడుగుదాం. నారాయణమూర్తి గారు, ఎక్కడ దాడులు జరిగినాయి, ఎక్కడ మర్డర్లు జరిగినాయి, నెల రోజుల్లో అరాచకాలు జరిగినాయి అంటున్నారు, రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. మరొకటి, ఈ నిన్నటి నుంచి మీరు కూడా చూసే ఉంటారు, విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు, పార్లమెంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏదో రాజీనామాలు చేయిస్తున్నారంటే నిజమా ఇవన్నీని? మొదటగా పార్లమెంట్కి వెళ్తున్నారనేది పార్టీ చెప్పలేదు, లేదంటే ఏ అధికార ప్రతినిధి చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, ఏ స్టేట్మెంట్ కూడా పార్టీ నుంచి ఎక్కడ కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కుసంస్కారంతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వెబ్సైట్లలో వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగింపుగా దాంట్లో భాగంగానే ఇది సర్క్యులేట్ చేస్తున్నారనేది మొదటి పాయింట్. అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం. రెండవది, అది వాళ్ళ పేటెంట్ కూడా. రెండవది, మన జనసేన నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు నెగ్గాడు అవినాష్ రెడ్డి, లేదంటే ఇంకొకళ్ళు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో రికార్డు మెజార్టీతో ఎంపీగా నెగ్గిన సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అది ఎప్పటికీ మర్చిపోకండి, ఇలాంటి అవాకులు మాట్లాడకండి. మూడోది, మరి మా పాలనలో అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎవరి గురించి చేశారు, ఎవరి ప్రైవేటీకరణ గురించి ఎవరు చేశారు, దాని మీద పోరాటం చేసింది ఎవరు, పార్లమెంట్లో కానీ బయట కానీ మొదటిసారిగా అదే స్టీల్ ప్లాంట్ ఎదురుగుండా పాల్గొన్నది ఎవరు, కార్మిక శక్తులతో కానివ్వండి, కార్మిక సంఘాలతో కానివ్వండి, మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు కాదా, సాయిరెడ్డి గారితో సహా అని నేను చెప్తా ఉన్నా. మూడోది, మేము ఎగిరిపడుతూ ఉన్నాము అనేటటువంటి మాటలు మాట్లాడారు. 14-19లో మీరు ఏదైతే ఈ సంస్కృతిని అవలంబిస్తున్నారో ఇప్పుడు ఆ సంస్కృతి ఎప్పుడైనా అవలంబించామా? చిన్న సంఘటనలు, తప్పిదాలు, చిన్న తప్పులు కానీ ఎమోషన్స్ లో జరిగేమో కానీ ఇట్లా ఆర్గనైజర్ గా క్రైమ్ ని మీరు ఎంచుకొని రెడ్ బుక్లని ఇంకోటని కక్ష సాధింపు చర్యలతో గ్రామాల నుండి చివరికి హెడ్ క్వార్టర్ల వరకు కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలని అవలంబిస్తున్నది, కొనసాగిస్తున్నది మీరు కాదా? నేను కూడా అటు డీజీపీకి ఇచ్చిన దాంట్లో కానివ్వండి, ఇటు గవర్నర్కి ఇచ్చిన దాంట్లో కానివ్వండి, మేము ఫిర్యాదు చేశాము. ఏ సంఘటనలు ఎక్కడెక్కడ ఎవరి మీద, ఏ వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, మహిళల మీద ఏ విధంగా జరిగాయి, సాక్ష్యాధారాలతో సహా, ఫుటేజ్తో సహా, లైవ్ లో అక్కడ చూసిన సాక్ష్యాధారాలు, ఆ వీడియోలు, ఆడియోలు, అదేవిధంగా పిక్చర్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఇచ్చింది మేము. దాంట్లో ఏదైనా ఉంటే గవర్నర్ గారిని కూడా మీరు అడగొచ్చు, ఆయన కూడా చెప్తారు. ఇకపోతే గెలుపు అటములు ఎలా వస్తారు అసెంబ్లీకి అన్నారు. అసెంబ్లీకి రావడం గురించి భయపడుతున్నారు అన్నారు. మరి 11లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీకి వచ్చారు? ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది? మేము అధికారంలో లేకపోయినా భారీ మెజార్టీతో ఆ రోజు నమోదు చేసుకోలేదా? గెలిచి రాలేదా? మరి 14లో మేము పోటీ చేసినప్పుడు ఏదో 1% ఓట్లతో మాత్రమే మీరు బయటపడిన అప్పుడు 102 సీట్లు తెలుగుదేశానికి, ఇంకా 4 సీట్లు బీజేపీకి వచ్చిన సంగతి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మీరు కానీ మేము కానీ మర్చిపోలేదు కదా. ఇవన్నీ మీరు ఏదో ఇవాళ అహంకారంతో అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పేసి దురుద్దేశాలు, అహంకారంతో ఏదేదో పెద్ద మాటలు, దురహంకార మాటలు మాట్లాడి మీరు నోరు పారేసుకోవడం మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము మాట్లాడడం. ఇక మీరు పవన్ కళ్యాణ్ గేట్ దాటడం అనేది అవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎలా చెప్పాము? ఏం మాట్లాడారు? ఒక స్టాండ్తో మాట్లాడారా? ఒక లొకేషన్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టాడు అది మనందరికీ తెలియదా?
చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టాడు అది అందరూ మనకు తెలియదా? మరి ఏ విధంగా మీరు అన్ని తిట్లు తిట్టుకొని 14లో కలిసి పోటీ చేసి, తర్వాత 19లో కూడా కలిసి పోటీ చేసి, మరి చివరిలో మళ్ళీ నొసలుతో నేను వెక్కిరిస్తాను, నోటితో పొగుడుతాను అనే పద్ధతిలో, లేదు నోటితో తిడతాను నొసలుతో వెక్కిరిస్తాననే పద్ధతిలో, మెచ్చుకుంటాననే పద్ధతిలో మీరు వ్యవహరించిన తీరు ఈ ప్రపంచానికి తెలియదా? తెలుగు వారికి తెలియదా? ఈ మీడియా వారికి తెలియదా? మరి ఈ రోజు మళ్ళీ భీమవరంలోనూ గాజువాకలోనూ ఓడిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి, ఒంటరిగా నేను నెగ్గలేను అని చెప్పేసి మీ శక్తిని, మాకు శక్తి లేదు, మేము శక్తిహీనులు అని చెప్పింది నిజం కాదా? దాని గురించే కదా లాస్ట్ మినిట్ వరకు కూడా అనేక డ్రామాలలో భాగంగా, అనేక కుట్రల్లో భాగంగా మీరు కలిసి మీరు చాలాసేపు మాట్లాడారు. అంత తొందర అవసరం లేదు. అధికారంలో ఉన్న కూడా సహనం ఉంటే మంచిది. మేము ఎన్ని చెప్తామో అది నిజం అబద్ధమో ప్రజలు చూడాలి, మీరు వినాలి. విన్న తర్వాత దానికి సహేతుకమైన ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి. కానీ మీరు మధ్యలో వర్మ గారు అత్యుత్సాహంతో పడాల్సిన అవసరం లేదు. అత్యుత్సాహపడాల్సిన అవసరం పడడానికి మీ అందరికీ ఇవ్వాలి కదా. నేను అదే నారాయణమూర్తి గారు అక్కడి నుంచి పోటీ చేసి నారాయణమూర్తి గారు 11 కాదు, మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎంతసేపు ఇస్తే అట్లా మీకు 164 సీట్లు అంటే 11 సీట్లకి ఎవరు 11 సీట్లకి ఎవరు ప్రతిపక్షం మేమే. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీకు. పక్షం ఉన్నది మేము అందరూ కలిపి కుట్రపూరితంగా బయటపడడానికి మీరెవ్వరు కూడా శక్తివంతులు కాదని మీకు అర్థమయ్యి అందరం కలిసి వెళ్దాం. మోసపూరిత హామీలతో వెళదాము. మోసపూరిత హామీలు గుర్తుపెట్టుకోండి. 14లో ఇచ్చిన హామీలో రైతులు మోసం చేశారా లేదా? అదే విధంగా మహిళలు లేదా? డ్వాక్రా మోసం చేసింది నిజం కాదా? రైతు పూర్తి రుణమాఫీని మోసం మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అడగకూడదని మీరు అనుకుంటున్నారు. మీరు దాడులు చేయడానికి కారణం ఏంటి? వాగ్దానాలు నిలబెట్టుకునే శక్తి లేదు కాబట్టి, ఆ నిజాయితీ లేదు కాబట్టి మీరు ఈ వక్ర మార్గాన్ని. నారాయణమూర్తి గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు కదా, ఆ సమాధానం చెప్పాక మళ్ళీ మీరు మాట్లాడదు. అనుష గారు ఇస్తాను, ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇస్తాను. టీడీపీ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి అనుష గారు స్పందించక మీకు ఇస్తాను. అనుష గారు ఇస్తారు. అన్ని అయిపోయిన తర్వాత అందరికీ మీరే సమాధానం చెప్తారు. కానీ నేను కింద పడి లేస్తే మనుషులు కాదు మీరు లేస్తే మనుషులు కాదో తెలిసేది. మీరు ఒక్కరిగా పోటీ చేస్తుంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నారాయణమూర్తి గారు ఇస్తాను ఒక్క నిమిషం. మీకు మాట్లాడే నారాయణమూర్తి గారికి చిన్న మీద పాపం చూపించుకోవాలి. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. నారాయణమూర్తి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదండి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఇస్తారు మీకు. మీరు విమర్శించే హక్కు మీకు లేదు. ఓకే సరే ఓకే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినండి. మళ్ళీ మీ టర్న్ వస్తుంది కదా, మీరు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. మీ టర్న్ వచ్చాక మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పండి. 11 సీట్లు వచ్చిన వడదెబ్బతో పాపం ఆయన ఏం మాట్లాడుతున్నారు కాదు, కూటమి కుట్ర అని అన్నారు. అడుగుతా కాదు. అనుష గారు బాల్ చేయండి, నేను మాట్లాడతా. అదే తీసుకోండి సార్. చిన్న పాయింట్ చెప్పేసి మోసపూరిత హామీలు అంటున్నాడు. 30 రోజులు కాకముందే సార్. ఇంకొకటి దాడుల గురించి మేమేమీ చేయలేదని చెప్పి శుద్ధపూసలా మాట్లాడితే నాకు పాప నందన్ సుబ్బయ్య గారు గాని, తోటా చంద్రయ్య గారు గాని, పొంగనూరు ఓం ప్రతాప్ గాని, డాక్టర్ సుధాకర్ గారు అని ఇలా పేర్లు చెప్పుకుంటే డిబేట్ అయితే సరిపోదు సార్. వీళ్ళందరూ పైనుంచి నవ్వుతారు సార్. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు మాట్లాడితే కానీ ఇప్పుడు దాకా జరిగింది కదా, ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా మాట్లాడారు. మీకు ఇస్తాను, అందరికీ సమాధానం మీరు చెప్తారు కానీ ఎక్కువ సమయం ఇస్తాను. అనుష గారు
అదే సార్, వీళ్ళందరూ కూడా పాపం పైనుంచి నవ్వుతారు. ఈయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాలేదు సార్. ముందు పాపం కూటమి కుట్ర అంటున్నారు. కూటమి కుట్ర మీరు రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. అట్లాంటప్పుడు దేశంలో అసలు ఇంక ఏ పార్టీలు అలయన్స్ లో లేవు అన్నట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు. మీతో ఎవరు కలవరు కదా నారాయణమూర్తి గారు, ఎవరు గెలుస్తారు? మిమ్మల్ని అందరినీ వెలేస్తారు. అర్థం కావట్లేదు. శాంతంగా విన్నాం. మీరు మా మీద ఎన్ని ఆరోపణలు చేసిన చాలా శాంతంగా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా విన్నాం. మీరు కూడా అట్లా ఆ ప్రశాంతతను అలవాటు చేసుకోండి. ఇంకెన్ని రోజులు బాధపడతారు 11 వచ్చినాయి అని చెప్పి. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే విక్టిమ్ కార్డ్స్ ప్లే చేసుకుంటున్నారు. ఫస్ట్ మీకు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లు రాయలేదండి. మీ యొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ట్విట్టర్ లో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ట్రెండ్ చేస్తే అప్పుడు అడిగారు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ వాళ్ళు. పాపం మీ కార్యకర్తలు కొద్ది ఇక్కడ ఎలానూ నువ్వు తగలబెట్టలేవు అసెంబ్లీలో, ఇక్కడ ఎట్లానూ నువ్వు రాలేవు. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది కానీ మీకు అలవాటు అంటున్నా. ఓకే నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది కానీ మీకు ఇస్తాను. క్రాస్ టాక్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ నేను ఆపాల్సి వస్తున్నది. క్రాస్ టాక్ చేస్తే కనీసం నేను మాట్లాడేది వినిపించను కూడా వినిపించదు మీడియాలో. ఎందుకు వచ్చింది కాదు సార్, మీకు తెలియకపోతే మీరు ట్విట్టర్ సరిగ్గా ఫాలో అవ్వరేమో. ఫాలో అవ్వండి, నేను ఇస్తా అకౌంట్లు ఇస్తా మీకు. ఎన్ని అకౌంట్లు జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బి ఎ కంటెస్ట్ యాజ్ ఎంపీ. వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గర రేపొద్దున రాజీనామా మీ పార్టీ వాళ్ళు మీరు వేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నాం. మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం లేదయ్యా, అంత ధైర్యం లేదు, చెయ్యడు, రాజీనామా చేయడు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఎందుకంటే ఒకవేళ రాజీనామా చేస్తే కడపాప, ఎందుకంటే మెజారిటీ చూడొచ్చు. గతంలో అసెంబ్లీలో మెజారిటీ అంత వచ్చిందా అని ఎగిరినాడు కూడా. ఆ ధైర్యం చేయడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము కూడా అదే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. సార్ బాలకోటే గారు మీరు మాట్లాడారు. ఒక నిమిషం అండి ఇస్తానండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఇస్తానండి. బాలకోటే గారు బాలేవాడు అంట అంతా 6-4 ఇప్పుడు కాదు వర్మ గారు, నాకు నారాయణమూర్తి గారు అంటే చాలా ఇష్టం. నేను గత 4 ఏళ్ళు మాట్లాడుతున్నప్పుడు నారాయణమూర్తి గారు ఎప్పుడు కూడా పదాలు తొరికి మాట్లాడేవాళ్ళు కాదు, పరుష పద్యాలు వాడేవాళ్ళు కాదు, బూతులు తిట్టేవాళ్ళు కాదు. పైపచ్చి ఆయన నవరత్నాల కమిటీకి సంబంధించిన చైర్మన్, ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కనే ఉంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, మార్పు సహజమే. సర్పెక్సలు ఉండగా మీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు సమీక్షించుకోండి ఓటమిని. ఒక్కసారి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం పెట్టండి. మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి మాట్లాడుకోండి. అది ఒక ప్రజాస్వామిక పద్ధతి. ఏదైనా జరగవచ్చు. నారాయణమూర్తి గారు మీరు రాజీనామా చెయ్యరు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఉన్న ఆలోచన మీకు అర్థమైతే కదా. మీరు అనుకున్నారా 3 రాజధానులు పెడతాడని? తెలుగు నేల మీద పుట్టిన ఎవరూ అనుకోలేదు. ఆయన మస్తిష్కం అలా ఉంటుంది. ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఇసుకుని బయట అమ్ముకుంటారండి ఎక్కడన్నా? ఇసుకుని బయట అమ్ముకుంటారంటే భవన నిర్మాణ కార్మికులు 50 మంది చనిపోతే, అంత ఉద్యమాలు జరిగితే మనం ఒక ఉపాధి ఇచ్చామా, ఒక పరిశ్రమ తెచ్చామా, ఉన్న పరిశ్రమను ఎల్లగొట్టడం తప్ప ఒక సామాజిక వర్గం మీద దాడి చేస్తే అది విజయం అవుతుందా? అమరావతి కమరావతి అవుతుందా? మీరు ఉండండి. ఒక కులం ఉండే ఊరుందా? 1636 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకే సామాజిక వర్గం ఉన్న కులాన్ని మీ రాయలసీమలో చూపించండి. అంటే మనం తప్పులు చేశాం సార్. మీరు సమీక్షించుకోండి, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. చేసిన తప్పిదాలు ఇప్పటికైనా నేను చెప్తున్నానండి, ఆ 3 రాజధానుల కుంపట నెత్తి మీద నుంచి కిందకి దించండి సార్. బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం సార్, ఇది ప్రజాస్వామ్యం. మనం పై గుండీ పెట్టుకొని ప్రజల దగ్గర పోతే బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు. మనం గుండీ లెప్ప తీసుకొని పోతే మీ మంత్రులందరూ గుండీ లెప్ప తీశారు, కొంతమంది అయితే గుడ్డలు అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రోల్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దరికాన్ని గౌరవించరు, పవన్ కళ్యాణ్ గారి హోందాతనాన్ని గౌరవించరు, మహిళలను గౌరవించరు. ఇదే ఉండవల్లి అనుష గారిని ఒక ఆడబిడ్డని ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడారు మీ సోషల్ మీడియా? మరి ఈ హననానికి ప్రజలు చేత్కరిస్తారు. ఇవాళ ఎవడో బద్మాష్
తల్లి కూతుల మీద ఇలాగనే పెడితే కూతురు తండ్రి మీద రేవంత్ రెడ్డి అరెస్ట్కి క్రైమ్ బ్రాంచ్ పనిచేస్తుంది తెలంగాణలో. సోషల్ మీడియా ఉంది కదని చెప్పని సొంగగార్చుకుంటూ సొల్లుగార్చుకుంటూ హననం చేస్తే చెప్పండి నారాయణమూర్తి గారు, మీ ఎంపీని అరికాల మీద కొడతారండి? 2 సెంట్ల దగ్గర ఇల్లు దూకుతారా? 3 సెంట్ల దగ్గర ఇల్లు పెట్టి అరెస్ట్ చేస్తారా? అచ్చెన్నాయుడు గారిని 16 గంటలు తిప్పుతారా? 19 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? తన్నీళ్ళు ఇస్తారా? ఈ నేరాలు కావా? ప్రజలు వీళ్ళు కొత్తలాడరా? కొత్తలాడరండి. ధర్నా చేస్తే అబద్ధాలు మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు ఇస్తానండి. కాదండి నారాయణమూర్తి గారు, మీరు ఇప్పుడు క్రాస్ టాక్ చేయడం వల్ల అది ఎవరికి అర్థం కాదు, మీరు చెప్పింది కూడా అర్థం కాదు. ఒక్క నిమిషం ఇస్తాను. నాగేంద్ర గారు కూడా మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడి చెప్పండి. కాదు నారాయణమూర్తి గారు, ఇదే బాలకోటని 16 సార్లు అవసరం చేశారు. ఒక గ్రామసేవాన్ని ఎవరిచ్చారండి? ఆకుపచ్చని కండువా నాకు మీరు బహుమతికి ఇవ్వలేదా? మీరు బహుమతికి ఇస్తే వేసుకోలేదా ఉద్యమానికి? లేకపోతే ఆకుపచ్చని కడువ నా మెల్ల ఎందుకు వస్తుంది? ఓకే, మీరు చేసిన తప్పిదాలను పరిశీలించుకుంటే ప్రజాస్వామ్యం తర్వాత సంగతి. ఓకే నాగేంద్ర గారు. సరే, నేను ఎవరు మాట్లాడేటప్పుడు రాలేదు. నా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో వినమని చెప్పండి నారాయణమూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నారాయణమూర్తి గారు. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక నిబద్ధతగా ఆయన పార్టీకి ఆయన ఉన్నాడు. ఇలా అధ్యక్షుడు ఎవరైతే ఈయన చెప్పుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి, ఈ నారాయణమూర్తిలో పార్టీ మీద ఉన్న లేదా మనం ఫైట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న ఒక 10% ఉన్నా ఈ బుద్ధట పరారయ్యేవాడు. ఆయన నిజంగా ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, మనం అడుగుతామని తెలుసు. ఇందాక సార్ చాలా గొప్ప మాట, మీరు ఎన్నైనా చెప్పండి, బాలకోట సార్ మీరు ఎన్నైనా చెప్పండి నారాయణమూర్తి గారు, ఒక్కసారి మీరు సమీక్షించుకోండి. ఎవడైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా నేటి రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా కూడా ఓడిపోయినా సరే వాళ్ళు బూత్ వైజ్ పోస్ట్ మార్టం చేసుకుంటారు. ఎక్కడ నాకు తక్కువ వచ్చింది, లేదా ఎక్కడ నేను ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది, ఎందుకు నేను ఓడిపోయానండి. మినిమం రాజకీయాల్లో మినిమం సార్ అది లేకుంటే ఎట్లా అని అడిగాడు ఆయన. ఎస్, మీరు సమీక్షించుకోండి. మీరు ఇప్పటికైనా ఎమ్మెల్యేలను ఓడిపోయిన వాళ్ళని గెలిచి వచ్చి కూర్చోబెట్టి ఎందుకు ఇంత లోతుగా దిగజారిపోయాం? మీరు అంటారు కదా మనమేం తప్పు చేయలేదు, మనమేం ఉత్తనే ఉన్న బటన్లు. ఎవరి బటన్లు అయ్యి? రాజారెడ్డి గారి బటన్లా, రాజశేఖర రెడ్డి గారి బటన్లా వచ్చింది? ఇట్లాంటివన్నీ సమీక్షించుకొని ఇవి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మనం ప్రజలకి అనేది మీరు పునఃసమీక్షించుకోవాలి. రెండోది, మీరు ఇప్పటికీ ఎందుకు మిమ్మల్ని పొగిడానంటే, బట్ తప్పో ఒప్పో మేము రాళ్ళేస్తారు, విమర్శిస్తారు, మీరు నిలబడి ఉన్నారు మీ పార్టీ తరఫున, మీరు తట్టుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మోసం చేసిన మీ నాయకుడు పరారైపోతున్నాడు. అది మా బాధ. అంటే మీరు ఎవరో ఒకరు వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు, మీ నాయకుడిని మీరు హోల్డ్ చేస్తారు. నేను కంప్లీట్ చేస్తాను, మీరు అంతా చెప్పండి. వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ వద్దంటున్నారు. మేము అనలేదు. ఇందాక మేడం గారిని కూడా కుసంస్కారంగా మీ పార్టీ ఎందుకు సంస్కారం? ఒక వార్త వచ్చింది, దాని మీద ఇప్పుడు వర్మ గారు డిబేట్ పెట్టారు. ఇలా అంటున్నారు, రేపు పొద్దున్న ఆయన ఎంపీగా నిలబడితే మేము నారాయణమూర్తి కుసంస్కారి అనుకోవచ్చా? అంటే వేరే వాళ్ళందరూ పుట్టించినారన్న అట్లా కాదు కదా. అంటే పొలిటికల్లో ఒక వార్త వస్తుంది, ఎందుకు వచ్చింది బయటకి? అది భారతమ్మ బయట పెట్టిందా, సాక్షి పెట్టిందా, సజ్జల రామకృష్ణ అంటే పెట్టినాడా, జగన్మోహన్ రెడ్డి ఒక ట్రైల్ వేసినాడా? అవన్నీ సెకండరీ. బట్ దాని మీద చర్చ జరిగేటప్పుడు మేమేం చెప్తున్నాం, మేమేం అడుగుతున్నాం, మీరేం చెప్పారని సాధించండి. నేను ఇంకో విషయం, ధైర్యం గురించి మాట్లాడాను నేను. సరే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, పర్టికులర్ గా చెప్తున్నాను. నా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ సంబంధం లేదు. నేను గమనించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకో భయపడుతున్నాడు. నాట్ ఓన్లీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గెలుస్తాడేమో, నేను ఓడిపోతానేమో, లేదా పవన్ కళ్యాణ్ కూటమి గెలుస్తాదేమో, ఇది కాదు సార్. నాకెందుకో అది స్టేటా, నేషనలా, ఇంటర్నేషనల్ థ్రెట్టా నాకు తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభద్రతా భావంలో ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా నేను. ఎందుకంటే చాలా దగ్గరగా ప్రతిసారి డిబేట్లుగా గమనించిన నేను. ఈవెన్ ఆయన సొంత జిల్లా పులివెందలకు వచ్చాడు, రాజంపేటకు అన్నమయ్య ప్రాజెక్టుకు పోతే అక్కడ కూడా చాలా దగ్గరగా ఏడ్చుకుంటూ వస్తే ఒక డిబేటు, దానికి పరదా. ఏమి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పోతున్నారు కదా, ఎక్కడా పరదాలు ఏమండి? ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాదా? ఆయన ఇంత అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకు ఆయన ఫైర్ అవుతున్నాడు? మీరు ఈరోజు అక్కడ చూస్తే తాడేపల్లిలో నిన్ననే నేను
మా టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్ళా, రూపానంద రెడ్డి గారు అని రైల్వే కోడ్ టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన ఆహ్వానం మేరకు వెళ్తే ఒక 2 అడుగులే పోయి చూస్తే అంటే శత్రు దుర్భేద్యం అంటే ఫిరంగులు పేల్చినా పెరిగిన ఎందుకండి అంత సెక్యూరిటీ అంటే ఏదో ఉంది. ఆయన ప్రపంచానికి తన పార్టీకి ఎవ్వరికి చెప్పలేనటువంటి థ్రెట్ ఏదో అంటే నా ఒపీనియన్ నేను అనుకోవడం. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? దేని అది నేషనలా ఇంటర్నేషనలా ఏందని తెలియదు. మీకు కావాలంటే చూడండి, 100% పరదాలు మీరు ఈ 5 ఏళ్లలో నేను ఇందాక మళ్ళీ ఒకసారి నారాయణమూర్తి గారు చెప్తున్నాను, ఆయన పర్యటనలన్నీ ఒకసారి సమీక్షించుకోండి, ఒక 10 వీడియోలు వేసుకోండి, కనీసం ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకొని 8 ఏళ్ల పాప వచ్చినా 2 చేతులు పట్టుకొని లాగేశారు. మరి ఆయన కూడా భయపడి అక్కడ దూరం నుంచి తప్పించుకుంటున్నాడు. కానీ మానవత్వం అంటే నేననేది ఆయన తప్పు అని కాదు, ఎవరైనా సరే అంత చిన్న బిడ్డ పడిపోయి దగ్గరికి వెళ్ళిపోయి మనం తీసుకుంటాం అంటే ఆయన లోపల ఏదో ఉంది. ఆయన అందుకే ఏ ఎమ్మెల్యేని కలవలేదు, ఎవరిని కలవలేదు, సొంత మనుషులను కూడా ఎవరిని కలవలేదు. ఆయన ఒక పంజరంలో చిలకలాగా, మరి పబ్జీ ఆడత లోపల ఉంటాడు అన్నారు, నిజమో తెలియదు. కానీ ఆయన ఎందుకో ఫీర్ అవుతున్నాడు, ఆయన నాకు తెలియని ఒక ఫీర్ ఏదో ఉంది. అది థ్రెట్టా లేకుంటే ఏదో అనేది ఆయన చెప్పాలి. రెండోది, మేము చూడలేము, ఢిల్లీ చూడలేడు సార్, 100% పోటీ ఉండి లేకపోని విశాఖపట్నం రాలేడు. ఆయనకున్న ఏకైక ఆప్షన్ ఉండే మార్గం ఒక్కటే ఒక్కటి, ఏదైతే మీరు వికటాట్టహాసం చేశారో, వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు ప్యాకేజీలు, వీళ్ళు మహిళా రైతులు కాదు అంటే వాళ్ళను ఎంత దుర్భాషలాడారో వాళ్ళను దాటుకుని అసెంబ్లీకి రావడం తప్ప వేరే మార్గమే లేదు. లేదా అంటే ఓటమిని ఒప్పుకొని నేను వెళ్ళలేను అసెంబ్లీకి, నేను ఎదుర్కోలేని వాళ్ళనని తల దించుకొని మీకు అంటే మాకు కాదు, మీకు నారాయణమూర్తి గారు మీలాంటి వాళ్ళు అక్కడికి పోతే అవమానం జరుగుతుందేమో, మనం ఎదుర్కోలేను. ఒక్కడున్నా ఎదుర్కోవాలండి, ఒక్కరున్నా మాట్లాడాలి. నీకు ఈ రోజు 70,000 60,000 మెజార్టీ మా నాయకుడికి అంటారు. మరి 60,000 మెజార్టీ అంటే నీకు పులివెందుల సమస్యల మీద నువ్వు ఎక్కడున్న చివరి స్థానం నీకు ఇచ్చిన లేచి నిలబడి అధ్యక్ష నా పులివెందుల్లో వాటర్ కావాలి, నా పులివెందుల్లో రోడ్లు కావాలి అని అడిగే బాధ్యత మీకు లేదా? మరి ఎందుకు ప్రమాణం చేశారు? ప్రమాణం చేశారు? అక్కడ ఆ ప్రమాణం వెనక్కి తీసుకుని మీ ఓటమిని ఒప్పుకొని వెళ్ళిపోవాల్సింది. మరి ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పు శిరసావించి అక్కడ ఉండకుండా ఎందుకండి మీ కాకమ్మ కబర్లు చెప్తున్నారు? ఆయన ఏం అతీతమా? నిలబడమనండి మరి ఎంపీగా, ఎట్టకి గెలిపిస్తారేమో చూద్దాం. నిన్ను పులివెందులకు గెలిచాలి, పులివెందులకు ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటే ఇంక్లూడింగ్ పులివెందులు కూడా ఉన్నటువంటి ఎంపీకి నిలబడితే ఈవెన్ నీకు పులివెందుల్లో నీవు ఓటమి ఎదుర్కొంటావు. ఈ రోజు ఆ మెజార్టీ రాదు, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మీరు చేసిన తప్పులన్నీ వేసుకుని వచ్చి ఇప్పుడు ఆమెను ఒక మాట, బాలకోటయ్య గారిని మమ్మల్ని ఒక మాట కాదు. ఫస్ట్ మీరు అన్నారు నవరత్నాల ఇంకోట అన్నారు. ఎస్, మీరు స్వీకరించండి మీ ఓటమి. ఎస్, మేము ఓడిపోయాం, 2 చోట్ల ఓడిపోయాం. 100 సార్లు చెప్పాను నేను డిబేట్ లో. ఏమయ్యా మాతో మీ నాయకుడు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్. 2 చోట్ల 2 చోట్ల ఓడిపోయాం, పారిపోలేదు, నిలబడ్డాం. అది మేము మాట్లాడుతుంది. మేము నిలబడ్డాం. ఏదైతే ప్రజలు ఓడించారు, ఎస్, వాళ్ళ తీర్పును మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు గెలిపించేంత వరకు, ఈ గెలుపు తరతరాలు నిలిచిపోయేంత వరకు, మాట్లాడిన ప్రతి నోరు మూసుకునేంత వరకు అని చెప్పి పోరాడితే ఈ రోజు అంత విజయం వచ్చింది సార్. 100%. 21 సీట్ సార్ మాకు ఇచ్చింది. 21, 175 నిలబడి 11 గెలిచడా మేము, 21 నిలబడి 21 గెలిచాం. కాబట్టి మా గెలుపుకు 10% కూడా సరిపోదు. మీరు ఇప్పుడు గెలిచిన 11 సీట్లు 10%, 5% కూడా సరిపోదు. ఆవేదన సార్, ఆవేదన, బాధ. నీతివంతులు అయిపోయినట్టు మీ నాయకుడిని అన్యాయంగా ఓడించినట్టు నిద్రపోనిచ్చారు. ఈ రాత్రికి ఏం జరుగుతుందోనే భయ కంపితులు నిద్రపోయారు. ఏ మహిళ మీ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి పొడుస్తున్నారంట. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? ఒక సమస్య చూపించండి. మీరు మాట్లాడిన దాంట్లో మేము ఒప్పుకుంటాం. నాగేంద్ర గారు మాట్లాడారు కదా, మారాలి. నేర్పిస్తుంటే మీకు ఇంత ఒకటే చెప్తా ఉన్నా నేను అవగాహన లేని మాటలు అని చెప్పేసి ఒకటే చెప్తా ఉన్నా. ఆయన ఇవాళ తాడేపల్లిలో ఉండగా
మీరు బెంగళూరులో ఉన్నారు, ఇంకో దగ్గర ఉన్నారు, ఇంకో దగ్గర ఉన్నారు అని చెప్పి ఎవరు- అంటే ఎవరు మీకు అవగాహన చెప్పారండి? లేక ఈ debate మాట్లాడుతున్నారా? ఎవరు? ఆయన బెంగళూరులో లేదంటే ఉన్నారా? కుసంస్కారంతో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నారా? తప్పు మీకు మాట్లాడుతున్నావు? వదిలేస్తా. ఎందుకు రెండోది భయం నీకు? ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి? మరి ఎందుకు బీజేపీని విమర్శించిన మీరు ఒక్క సీట్ అయినా అలా గెలిచి బీజేపీ సంకనాకాలని ఎందుకు పోతున్నారు? బీజేపీకి ఎందుకు ఎమ్మెల్యేగా గెలిస్తే ఓడిపోయి ఎంపీగా గెలిస్తే ఇక్కడి నుంచి ఉప్పు తీసుకుని పోవాలని కోరుకుంటున్నారు? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. మీ ఓటమిని మీరు ఒప్పుకోలేనప్పుడు మీకెందుకండి రాజకీయాలు? సిగ్గుతో తలదించుకోండి. ప్రజలు మీ ముఖాన ఉన్నారు. మీ ఎంపీ కాదు బట్టలు ఇప్పింది, మీ ప్రతి ఒక్కరికి బట్టలు ఇప్పారు ప్రజలు. మీ ఎంపీ కాదు బట్టలు ఇప్పింది, మీ గోరంట్ల మాధవ్ గారు బట్టలు ఇప్పింది. నీతో నీతో ప్రతి వైసీపీ నాయకుడికి బట్టలు ఇప్పి నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నీతో సహా మీరు ఎందుకు ట్రై చేయలేకపోయారు? మీ నగ్నత్వాన్ని ఒకసారి ఓడిపోతామనే భయమా? ఆ భయం ప్రకంపనలో మీరు ఇది ప్రజలు ఇచ్చిన మళ్ళీ తీర్పుని కలిసి పోటీ మీ చేశారు. నగ్నత్వాన్ని ఎందుకు ఒకసారి పోటీ చూసుకోండి. చేయలేకపోయారంట? మీకు ఏ నేను మాత్రం అడిగిన ఇంగిత ఒకటే జ్ఞానం సమాధానం ఉన్నా? చెప్పాలి మీరు. ప్రజలు సింగిల్ గా ఒక దగ్గర పోటీ చేసి మాట్లాడతారా? నగమానండి. ప్రజలు ఇచ్చిన 21 తీర్పుని పక్కన మాట్లాడతారా? పెట్టండి, 164 ప్రజలు పక్కన ఇచ్చిన పెట్టండి. తీర్పుని మాట్లాడతారా? సింగిల్ గా పోటీ మీతో చేయండి. సహా ప్రజలు మిమ్మల్ని నగ్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గోరంట్ల మాధవ్ తన రూములో నిలబెట్టి మీ 175 మందిని మీ ముఖ్యమంత్రి ఓకే, ఒక్క నిమిషం అండి నాగేంద్ర గారు. నాగేంద్ర వినాలండి. ఓకే, ఒక్క నిమిషం అండి, ఇద్దరు మాట్లాడేందుకు. ఎప్పటికైనా చిన్న మేధడు చిట్లిందని ఆయన అమిత్ షా నెగ్గిన మేడం చెప్పింది. మెజార్టీని మా ఎప్పటికైనా ప్రభుత్వంలో టచ్ చేయగలరా మీరు? అత్యంత అద్భుతంగా సింగిల్ గా వైద్యం పోటీ చేసి చేస్తున్నాం. ఒక సీట్ నెగ్గాలి. చంద్రబాబు ఓకే, నాయుడు ఒక్క గారు నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు ఏ ఇబ్బంది లేదండి. మీ వైద్య ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది లేదు. మా పరిపాలన నాగేంద్ర గారు, ఒక్క నిమిషం. కార్యకర్తలకు ఇచ్చేది ఉండదు. మీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చేది ఉండదు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ భయపడ్డారు. మా పార్టీ ప్రజలను చూసి భయపడ్డారు. మిమ్మల్ని దమ్ముందన్నారు కదా, భయపడ్డారంట. సింహం అన్నారు ఇవాళ కదా, జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ రాష్ట్రంలో ఉంటే మా పార్టీ ఎక్కడో ఉన్నారని మీకెందుకు? సంస్కారంతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మా పార్టీ సంస్కారాన్ని వదలండి ఫస్ట్. ఎందుకయ్యా చెప్పు? అహంకారంలో మీకు మా మీకు పార్టీ దమ్ము ఉంటే గెలుపుతో ఈ రోజు అహంకారం వచ్చాడు ఉండదు. పాపం ఐదు చెప్పండి సంవత్సరాలు చూద్దాం. గెలుపుతో గత 30 జగన్మోహన్ రోజుల్లో రెడ్డి గెలుపుతో అహంకారం ఎన్నిసార్లు చూపించి మాట్లాడారు? ఈ రోజు వచ్చాడు చిత్తం చూద్దాం. గెలుపుతో బాధ్యత వస్తే అది నిలబడుతుంది. అహంకారం వస్తే ఎన్నాళ్ళు నిలబడదు. సింగిల్ గా ఒక ఒక్క సీట్ నిమిషం నారాయణమూర్తి గారు, ఇంకా అందరూ కలిసి నేను పోటీ అదే చేసి ఇంకా మీరు ఓడిపోయినా 21 నెగ్గాను. 164 వచ్చాయి. నారాయణమూర్తి గారు ఇంకా 136 వచ్చాయి. ఓడిపోయినా వర్మ గారు, వర్మ గారు, నేను ఇప్పటికీ కూడా వర్మ గారు. ప్రజలు మా వైపు చెప్పండి. ఉన్నారు. నారాయణమూర్తి గారికి మా ఓటమి పార్టీ అంగీకరిస్తూనే నిర్ణయాలు మీకెందుకండి? ప్రజలు మా వైపు మా ఉన్నారు. పార్టీ నిర్ణయాలు ప్రజలు మీకెందుకు? మాకు మా ఉంది. ఇష్టం గుడ్డలని ఇంకా చెప్పి ప్రజల్ని ఇంకా మధ్యపెట్టడం ఓటుతో జరుగుతుంది నిలబెట్టినా అన్నా. దీన్ని గుడ్డలని ప్రజలకు వర్మ గారు, రండి, నలుగురు మాట్లాడితే ఒక్క నిమిషం అండి, దయచేసి అందరూ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కాదండి, నలుగురు మాట్లాడితే అసలు ఎవరికన్నా అర్థం అవుతుంది. మీరు మోసం చేశారు. నారాయణమూర్తి గారు, మభ్యపెట్టారు. నారాయణమూర్తి గారు ఒక మాట, లేదంటే మీకే ఒక మాట. మిమ్మల్ని ప్రజలు తెలుసుకున్నారు. మీరు ప్రజలు మోసం చేసింది కాబట్టి గోరంట్ల మాధవ్ ఒక్క నిమిషం అండి, నాగేంద్ర గారు. అంటా ఉంటారు. వైసీపీలో ఓడిపోలేదు. నాగేంద్ర గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపేం కదా, నలుగురు మాట్లాడుతున్నారు. నెగ్గుండొచ్చు. ఎస్, నాకు అవకాశం ఏం ఇస్తే నేను మాట్లాడతారు? ఏముండదు సార్ మాట్లాడటానికి మీకు ఆయన దగ్గర. సహనం లేక ఒక మాట మీరు అంగీకరించలేక నారాయణమూర్తి గారు ఒక మాట మీకు. ఏం పోరాటం నేను సార్ ఆయన? నారాయణమూర్తి గారు ఒక మాట. ఎందుకు సార్ అది? మాట్లాడుతున్నాను. పోరాటం మీరు ఎందుకు గంటలో సార్? 50 నిమిషాలు సైలెంట్ మాట్లాడారు. ఉన్నారు కదా, వెయిట్. 2 నిమిషాలు వెళ్ళబోతున్నారు నా మాట. కనీసం గెలిచిన 2 11 నిమిషాలు మంది దగ్గర వెళ్ళబోతున్నారు. పొమ్మని చెప్పండి సార్. మీరు ప్రజల దగ్గరికి నైతికంగా పొమ్మని చెప్పండి ఓడిపోయారని సార్. అర్థం. ఓడిపోయారని అర్థం. కాదు, వర్మ గారు, 2 వర్మ నిమిషాలు గారు. వెళ్ళబోతున్నారు నా మాట. ప్రతిపక్షంలో ఉన్న నాకు నారాయణ- 2 నిమిషాలు 21 వెళ్ళబోతున్నారు. మంది నైతికంగా జనసేన ఓడిపోయారని పార్టీ మీరు ఎమ్మెల్యేలు ఎవరెవరు అంతే గెలిచారో కదా. 21 సెకండ్లు నారాయణమూర్తి గారు ఒక మాట అండి. పేరు క్వశ్చనే చెప్పే కాదు. దమ్ము నీకుందా? సరే, మీరు ఒక్క గెలవాలి నిమిషం. తరపున పోరాడతా అన్నాడు. వర్మ గారు, వాయిస్ వర్మ వస్తా గారు. అన్నాడు. ఆయన స్టేట్ లోనే ఉంటా అన్నాడు. మీరేదో స్పెక్యులేషన్ క్రియేట్ చేసి మీరే పోస్టులు పెట్టుకొని దాన్ని మీరే సమాధానం పెట్టుకొని దాంట్లో నారాయణమూర్తి గారు, మీకు ఒక మాట అండి. ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని ఈనాడు ఆయన దాని మీద ఒక్క నిమిషం, నాగేంద్ర గారు, ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క ప్రశ్న కూడా నారాయణమూర్తి గారు, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు ఏదో అడుగుతున్నారు, దాని సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, దీన్ని ఏ విధంగా నారాయణమూర్తి చూడాలి? గారు, మీది ఒక్క మాట. ఏమండి నారాయణమూర్తి గారు, ఒకే ఒక్క మాట మీకు. మనం లోడా 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 అని చెప్పి ఎంత మాట్లాడినా ఎవరికి అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఒకే ఒక్క నా మాట. టర్మ్లోనే మాట్లాడా. మీరు ఏమంటారు? మీరు మాట్లాడారు లోడా లోడా. మీరు ఏమంటారంటే, మీరు ఏమంటారు? వర్మ అరే గారు వినండి, నన్ను ఒక్క మాట్లాడమంటే మాట. మాట్లాడా.
వినండి ఒక మాట, వినండి మిమ్మల్ని మీ దగ్గర అడుగుతున్నా, ఇంటర్వ్యూలు కాదా? మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆయన మాట. మాట్లాడమంటే ఒక మాట మాట్లాడండి, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి. సింగిల్ గా ఒక నేను సీట్ మిమ్మల్ని నెగ్గుతున్నాం. అడుగుతున్నాను సార్, ఒక 124 మాట. కాదు. సింగిల్ గా ఒక సీట్ ఏమండి? నెగ్గుతున్నాం. మేము సింగిల్ గా 11 నెగ్గాం. మేమే గెలుపు అనుకుంటున్నాం. మిమ్మల్ని ఒక మాట నైతికంగా మేమే అడుగుతున్నానండి. నెగ్గాం అనుకుంటున్నాం సింగిల్ గా పోటీ చేసి. నారాయణమూర్తి ఓకే, గారు, ప్రజలు మా మిమ్మల్ని ఒక సంఖ్యాబలంగా మాట అడుగుతున్నానండి. మిమ్మల్ని గెలిపించవచ్చు, కానీ నైతికంగా మేము మారా- నెగ్గాం. నెంబర్ లో మీరు నెగ్గారు. నారాయణమూర్తి గారు, మా కార్యకర్తలు మారా- చాలా బలంగా సింగిల్ గా ఉన్నారు. ఒక్క మా మాట నాయకుడు చాలా అడుగుతున్నా బలంగా మిమ్మల్ని. ఉన్నాడు.